నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాకు అధిష్టానం ఈ బాధ్యతలు నాకు అధిష్టానం బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను వారి సూచనలను తప్పకుండా పాటించుతూ ఈ బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీని ముందుండి కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చేదానికి నా శాయశక్తుల కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ బద్వేలు ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది కడప జిల్లా. అలాగే ఇప్పుడు దాదాపు 2004 నుంచి, అంటే 2004 నుంచి మాకు 2004 నుంచి మేము గెలిచింది లేదు. అంటే 2024 వరకు కూడా దాదాపు 5 పర్యాయాలు ఓడిపోవడం లేదు. దాని వలన మా తెలుగుదేశం పార్టీ నాకు గౌరవించి నా మీద నమ్మకంతో పెట్టిన ఈ యొక్క బాధ్యతను నేను తప్పకుండా శిరసా ఊహించి, వారు చెప్పిన శిరసా ఊహిస్తూ నేను తప్పకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, కుటుంబ సభ్యులను, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఓటర్ అభిమానులను అందరినీ కలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.